బ్రేకింగ్ న్యూస్. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విచారణ చేస్తున్నారు అధికారులు. జగిత్యాల, అశ్వారావుపేట, వరంగల్ కళాశాలల్లో విచారణ జరుగుతోంది. కాలేజీల్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీ యాజమాన్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారించారు. 3వ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి వారిని తిరిగి వ్యవసాయ శాఖకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా 4 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజ్ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. ఈ అంశాన్ని సమగ్రంగా విచారణ చేసేందుకు 3 అధికారులతో కమిటీ నియమించారు. ఈ కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ నిర్వహించింది. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ వ్యవసాయ వర్సిటీలో ఇన్ సర్వీస్ కోటాలో 3వ ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలని వర్సిటీ సిబ్బంది సహకారంతో లీక్ చేసి వాట్సాప్ గ్రూపులలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని తేల్చారు. ఒక పథకం ప్రకారం కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. వర్సిటీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా 4 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీసు కోటాలో వచ్చిన సుమారు 35 మందిని డిస్మిస్ చేస్తూ వారిని వ్యవసాయ శాఖకి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విచారణ చేస్తున్న అధికారులు. జగిత్యాల, అశ్వారావుపేట, వరంగల్ కళాశాలలో విచారణ జరుగుతోంది. మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అధికారుల విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? రాజేష్, ఇటు ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఇటు 35 మంది కూడా ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల ఈ ప్రశ్నపత్రం లీకేజీ లోపల ఇటు ఏదైతే పరీక్ష రాస్తున్నటువంటి సందర్భం లోపల వీళ్ళు అంతా కూడా సీసీ కెమెరా లోపల ప్రశ్న పత్రాలు రాసేటువంటి సమయం లోపల 10 నిమిషాల లోపలనే ప్రశ్న పత్రము క్లోజ్ చేయడం వెనుక లోతుగా విచారణ చేసినటువంటి అధికారులు మొత్తం కూడా ఈ వ్యవహారం లోపల ప్రశ్నపత్రం లీక్ అయిందన్నట్టు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. దీని లోపల వెలుగులోకి రాగానే ఒక ఉన్నతాధికారితో పాటుగా 3 సిబ్బందిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి 35 మంది ఇన్ సర్వీసు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3 సంవత్సరాల బీఎస్సీ కోర్సు లోపల చేరడం జరిగింది. అయితే ఇటీవల ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి విషయం లోపల ఇటు జగిత్యాల ఏదైతే పొలాస లోపల ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల అనుమానంతో ఇక్కడికి వచ్చినటువంటి పాథాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ లోపల వీరందరికీ కూడా 90% పైగా మార్కులు రావడంతో ఇటు అవకతవకలు జరిగినట్టుగా అయితే గుర్తించారు. సాధారణంగా పాథాలజీ సబ్జెక్టు చాలా టఫ్ గా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ లోపల 60% మార్కుల కంటే ఎక్కువ రాని పరిస్థితి. కానీ అందరికీ కూడా 90% పైగా ఎక్కువ మార్కులు రావడంతో అనుమానంతో ఆ రోజు పరీక్షలు జరిగేటువంటి సీసీ ఫుటేజీని మొత్తం కూడా పరిశీలించినటువంటి సందర్భం లోపల అక్కడ వాళ్ళందరూ కూడా ఒక ఏ ఆధారిత పెన్ను లోపల ఈ మొత్తం క్వశ్చన్ కు సంబంధించినటువంటి ఆన్సర్లు తీసుకొని వచ్చి అక్కడ పేపరు లీకేజ్ సంబంధించి వాళ్ళంతా కూడా ఆన్సర్స్ రాసినట్టు అయితే గుర్తించారు. దాదాపుగా సీసీ ఫుటేజ్ లోపల వాళ్ళు 10 నిమిషాల లోపలనే ఆన్సర్ రాసి వాళ్ళందరూ కూర్చోవడంతో ఈ మొత్తం అక్కడ ఉన్నటువంటి వారిని విచారించినటువంటి సందర్భం లోపల ఈ మొత్తం పేపర్ కూడా లీక్ అయినట్టుగా అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ వరంగల్ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి అధ్యాపకులు ఆ పేపర్ ను లీకేజ్ చేసి వారికి మొత్తం క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చినటువంటి సమాచారాన్ని మొత్తం ఏఐ పెన్ ద్వారా వాళ్ళంతా సేకరించి ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు మొత్తం కూడా రాసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరి నుంచి దాదాపుగా ₹1000 వీళ్ళంతా కూడా దండుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వ్యవహారం లోపల మొత్తం లీకేజీ వ్యవహారం వెలుగు చూపడంతో ఆ ప్రశ్నపత్రాల భద్రత
పరీక్షల నిర్వాహక పైన సైబర్ నేరాల పైన విచారణ జరపాలని మొత్తం అగ్రికల్చర్ అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ 35 మంది ఎవరైతే ఇన్ సర్వీస్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రవేశాలు పొందకుండా అయితే వాళ్ళ పైన కఠినమైనటువంటి బ్లాక్ లిస్ట్ లో చేర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.